హలో స్టూడెంట్స్, వెల్కమ్. ఈ టాపిక్లో మనం స్టెయిన్లెస్ స్టీల్ షీట్ పై ఫ్లాట్ పొజిషన్లో బీడ్ను ఎలా జమ చేయాలో తెలుసుకుందాం. ఆబ్జెక్టివ్స్. ఈ అంశం ముగింపులో మీరు చేయగలరు. డ్రాయింగ్ 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను గుర్తించండి మరియు కత్తిరించండి. ఫిల్లర్ వైర్ని ఎంచుకొని గ్యాస్ ఫ్లో రేట్ మరియు కరెంట్ని సెట్ చేయండి. వీవింగ్ టెక్నిక్తో బీడ్ను జమ చేయండి. స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుభ్రం చేయండి. ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్ల కోసం వెల్డ్ను తనిఖీ చేయండి. డిపాజిట్ చేయడానికి అవసరమైన సాధనాలు: ఫ్లాట్ పొజిషన్లో స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై బీడ్లు వేయండి. స్టీల్ రూల్, బాల్ పిన్ హ్యామర్, హాఫ్ రౌండ్ ఫైల్ ఫిల్లర్, ట్రై స్క్వేర్, టాంగ్స్, చిప్పింగ్ హ్యామర్, స్టీల్ వైర్ బ్రష్, పర్సనల్ సేఫ్టీ ఎక్విప్మెంట్, కీ ఆర్ స్పానర్, హెల్మెట్ టైప్ స్క్రీన్, యాంగిల్ గ్రైండర్, గ్యాస్ రెగ్యులేటర్ విత్ ఫ్లో మీటర్, CO2 gas heater, shielding gas hoses, welding power source, wire feeders, supply of electrode wire, welding gun, shielding gas cylinder, CO2, stainless steel sheet 2 mm thickness. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై ఫ్లాట్ పొజిషన్లో పూసలను డిపాజిట్ చేయడానికి సలహాలను చూద్దాం. సంభావ్య ప్రమాదాల నుండి రక్షించడానికి భద్రతా గాగల్స్, చేతి తొడుగులు మరియు చెవి రక్షణ వంటి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ధరించండి. మీరు బాగా వెలుతురు మరియు తగినంత వెంటిలేషన్ వర్క్ స్పేస్ కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. కటింగ్ కోసం కొలత తీసుకోవడానికి వెల్డింగ్ టేబుల్పై రూలర్ లేదా కొలిచే టేప్ మరియు స్క్రైబర్తో సిద్ధంగా ఉండండి. 2 mm మందంపాటి స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై ఖచ్చితంగా 150 mm పొడవు, 100 mm వెడల్పు కావలసిన కటింగ్ లైన్ను గుర్తించడానికి పాలకుడు లేదా కొలిచే టేప్ తీసుకోండి. లైన్ను గుర్తించడం కోసం స్క్రైబర్ని ఉపయోగించండి. ఇది 2 mm స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై మంచి ప్రభావాన్ని చూపుతుంది. కొలతల లోపాలను నివారించడానికి కొలతలను 2 సార్లు తనిఖీ చేయండి. స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను వెల్డింగ్ టేబుల్పై ఉంచండి. షేరింగ్ మెషిన్పై గుర్తించబడిన స్టెయిన్లెస్ స్టీల్ను ఉంచండి. మీరు ఒత్తిడిని వర్తింపజేయడం కొనసాగించినప్పుడు హ్యాండ్ షేరింగ్ మెషిన్ను గుర్తించబడిన కటింగ్ లైన్తో సమలేఖనం చేయండి. శుభ్రమైన మరియు సమానమైన ముగింపును సాధించడానికి అవసరమైతే కఠినమైన అంచులను ఫైల్ చేయండి. షీట్ యొక్క ఇరువైపులా 25 mm వదిలి సమాంతరం రేఖలను గుర్తించడం ప్రారంభించండి. స్క్రైబర్ని ఉపయోగించి మొదటి పంక్తిని గీయండి. మొదటి పంక్తి మధ్య 20 mm గ్యాప్ని కొలవండి మరియు స్క్రైబర్ని ఉపయోగించి రెండవ పంక్తిని గుర్తించండి. పంక్తుల మధ్య 20 mm గ్యాప్ మెయింటైన్ చేసే అదే విధానాన్ని అనుసరించండి మరియు మరో 3 లైన్ను గీయండి. పూర్తిగా 5 లైన్లు మార్కు చేయాలి. గుద్దడానికి ప్రిక్ పంచ్ మరియు బాల్ పిన్ సుత్తిని ఉపయోగించండి. పంచ్ మార్కుల మధ్య 4 mm గ్యాప్ని నిర్వహించడం ద్వారా ప్రిక్ పంచ్ మరియు సుత్తిని ఉపయోగించి పంచ్ మార్క్ని తయారు చేయడం ప్రారంభించండి. పంచ్ గుర్తును ధృవీకరించండి మరియు అన్ని పంచులు సరిగ్గా తయారు చేయబడిందని నిర్ధారించుకోండి. వెల్డింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి వెల్డింగ్ టేబుల్పై షీట్ను సిద్ధంగా ఉంచండి. GMEW మెషిన్ని సెటప్ చేయడం ప్రారంభించండి. సరైన వ్యాసంతో స్టెయిన్లెస్ స్టీల్ ఫీడర్ వైర్ తీసుకున్నారని నిర్ధారించుకోండి. 0.8 mm వ్యాసం కలిగిన
స్టెయిన్లెస్ స్టీల్ వైర్ స్పూల్ను పొజిషన్లో అమర్చండి. దానిని లాక్ చేసి గైడ్ ట్యూబ్, రోలర్లు, స్పైరల్ మరియు టార్చ్ యొక్క కాంటాక్ట్ టిప్ ద్వారా వైర్ను లాగండి. ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ ఫ్లో మీటర్తో అమర్చబడిందని నిర్ధారించుకోండి. ముందుగా GMEW యంత్రం యొక్క విద్యుత్ సరఫరాను తనిఖీ చేయండి. ఆర్గాన్ గ్యాస్ సిలిండర్ వాల్వ్ మరియు గ్యాస్ ఫ్లో రేటును తనిఖీ చేయండి. సరైన వేగం కోసం ఫీడర్ వైర్ యంత్రాన్ని తనిఖీ చేయండి. ఉపకరణాలతో వెల్డింగ్ టార్చ్ను సెటప్ చేయండి. వెల్డింగ్ టార్చ్పై ఫిల్లర్ వైర్ ఫీడర్ను తనిఖీ చేయండి. GMEW మెషిన్ బాగా పనిచేస్తుందని నిర్ధారించుకోండి. నమూనా స్టెయిన్లెస్ స్టీల్ వద్ద ఆర్కును కొట్టడం ద్వారా వెల్డింగ్ ప్రక్రియను ప్రారంభించండి. నమూనా స్టెయిన్లెస్ స్టీల్ షీట్లో నేరుగా పూసను తనిఖీ చేయండి. ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ షీట్పై ఫ్లాట్ పొజిషన్లో పూసలను డిపాజిట్ చేసే వెల్డింగ్ ప్రక్రియను చూద్దాం. సంభావ్య ప్రమాదాల నుండి రక్షించడానికి భద్రతా గాగుల్స్, చేతి తొడుగులు మరియు చెవి రక్షణ వంటి తగిన వ్యక్తిగత రక్షణ పరికరాలను PPE ధరించండి. వర్క్ పీస్ను వర్క్ టేబుల్పై ఫ్లాట్ పొజిషన్లో సెట్ చేయండి. డౌన్ హ్యాండ్ పొజిషన్లో వెల్డింగ్ చేయడానికి వర్క్ పీస్ను అనుకూలమైన స్థితిలో ఉంచండి. వెల్డింగ్ యంత్రాన్ని ఆన్ చేయండి. వెల్డింగ్ను ప్రారంభించేటప్పుడు మొదట గ్యాస్ ప్రవాహాన్ని తనిఖీ చేయండి. పేర్కొన్న ప్రవాహ రేట్లు ప్రకారం గ్యాస్ ప్రవాహాన్ని సర్దుబాటు చేయండి. గ్యాస్ ఫ్లో రేటును 8 to 10 LPM నిమిషానికి లీటర్ల వద్ద సెట్ చేయండి. సిలిండర్ ఓపెనింగ్ వాల్వ్ పక్కన ఉన్న ఫ్లో రేట్ ట్యూబ్లో ఫ్లో రేట్ చూడండి. వెల్డింగ్ ప్రక్రియ కోసం ప్రవాహ రేటు సరిగ్గా సెట్ చేయబడిందని నిర్ధారించుకోండి. మిషన్ యొక్క పాజిటివ్ DC పాజిటివ్ టెర్మినల్ DCRPకి టార్చ్ను కనెక్ట్ చేయండి. వెల్డింగ్ టార్చ్ను సిద్ధంగా ఉన్న స్థితిలో ఉంచండి. టార్చ్ను కుడి చేతిలో పట్టుకొని వెల్డింగ్ టార్చ్ యొక్క ప్రెస్ బటన్పై చూపుడు వేలును ఉంచండి. వెల్డింగ్ టార్చ్లోని వైర్ ఫీడర్ బటన్ను నెమ్మదిగా నొక్కండి మరియు వైర్ స్థిరమైన వేగంతో బయటకు వస్తుందో లేదో తనిఖీ చేయండి. యంత్రం యొక్క గ్యాస్ ప్రవాహం రేటు మరియు వైర్ ఫీడర్ రేటు యొక్క సరైన పనిని నిర్ధారించిన తర్వాత మేము వెల్డింగ్ ప్రక్రియ కోసం వోల్టేజ్ని సెట్ చేయడం ప్రారంభించాలి. ఆర్క్ వోల్టేజ్ను సెట్ చేయడానికి ముందు వెల్డింగ్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ల కోసం ఆర్క్ వోల్టేజ్ సెట్ చేయడానికి మార్గదర్శకం లేదా వినియోగదారు మాన్యువల్ చూడడం మంచిది. యాంపియర్ను సెట్ చేయడానికి అదే విధానాన్ని అనుసరించాలి. వెల్డింగ్ స్టెయిన్లెస్ స్టీల్ షీట్ల కోసం యాంపియర్ని సెట్ చేయడానికి మార్గదర్శకులు లేదా వినియోగదారులు మాన్యువల్ చూడండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్కు అవసరమైన విధంగా ఆర్క్ వోల్టేజ్ను 19 to 21 వోల్ట్ వద్ద సెట్ చేయండి. స్క్రాప్ ప్లేట్లపై ఆర్క్ను కొట్టడం ద్వారా 90 to 100 AMP పొందడానికి వైర్ ఫీడ్ రేట్ను సెట్ చేయండి. ఎగువ ప్రస్తుత సెట్టింగ్ కోసం హ్యాండ్ షీల్డ్ హెల్మెట్పై DIN 11 లేదా 12 నలుపు లేదా ఆకుపచ్చ ఫిల్టర్ గ్యాస్ ఉపయోగించండి. మెషిన్లో సూచించిన విధంగా వెల్డ్ మోడ్కు మారండి. ఆర్క్ను కొట్టండి. డిప్ ట్రాన్స్ఫర్ మోడ్కు అవసరమైన విధంగా కాంటాక్ట్ టిప్ చివరి నుండి జాబ్ వరకు 8 to 10 మిలీమీటర్ ఫిల్లర్ వైర్ స్ట్రీక్ను నిర్వహించండి. షీట్ యొక్క పంచ్ మార్కులను చూడండి మరియు మొదటి లైన్లో వెల్డింగ్ టార్చ్ ఉంచండి. నేత పద్ధతిని ఉపయోగించి పూసను ఒక చివరి నుండి మరొక చివరి వరకు జాబ్ యొక్క పంచ్ లైన్పై జమ చేయండి.
స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేసి చెత్తను తొలగించండి. షీట్ యొక్క రెండవ పంచ్ లైన్లో పూసను జమ చేయడం ప్రారంభించండి. వెల్డింగ్ టార్చ్ స్థిరమైన ప్రయాణ వేగంతో తరలించబడిందని నిర్ధారించుకోండి. స్టీల్ వైర్ బ్రష్తో వెల్డ్ను శుభ్రం చేసి చెత్తను తొలగించండి. కనిష్ట ఉపబలం లేదా 1 నుండి 1.5 మిలీమీటర్ వెడల్పు గల స్టెయిన్లెస్ పూసను నిర్వహించండి. షీట్ యొక్క 3వ పంచ్ లైన్లో పూసను నిక్షేపించడం ప్రారంభించండి. వక్రీకరణను నివారించడానికి షీట్ వేడెక్కడం లేదని నిర్ధారించుకోండి. అయితే కాసేపు వేచి ఉండండి. షీట్ చల్లబరచండి. అప్పుడు 4వ లైన్ మరియు 5వ లైన్లో వెల్డ్ పూసలను డిపాజిట్ చేయడం ప్రారంభించండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ఉపయోగించి వెల్డ్ జాయింట్ను శుభ్రం చేయండి. ఏదైనా ఉపరితల లోపాల కోసం వెల్డ్ పూసను తనిఖీ చేయండి. ఇప్పుడు డిఫెక్ట్స్ని చూద్దాం. బ్లో హోల్స్, అన్ఈవెన్ బీడ్స్, ఎక్సెస్ రీఇన్ఫోర్స్మెంట్, స్పాటర్స్, క్రేటర్స్. వెల్డర్స్ నిర్వహించబడే భద్రతా విధానం. టార్చ్ నాజిల్ వెల్డ్ స్పేటర్లతో మోసుకుపోయినప్పుడు యాంటీస్పేటర్ స్ట్రెయిన్ని ఉపయోగించండి. ఇది చేయకపోతే వైర్ ఫీడ్ సక్రమంగా ఉండకపోవచ్చని గమనించండి. దీని వలన అస్థిరమైన ఆర్క్ ఏర్పడవచ్చు. ఈ టాపిక్లో మనం నేర్చుకున్నది డ్రాయింగ్ 150 mm లెంత్, 100 mm విడ్త్ మరియు 2 mm థిక్నెస్ ప్రకారం స్టెయిన్లెస్ స్టీల్ షీట్ను మార్క్ చేయడం మరియు కట్ చేయడం, ఫిల్లర్ వైర్ ఎంచుకొని గ్యాస్ ఫ్లో మరియు కరెంట్ని సెట్ చేయడం, వివింగ్తో బీడ్ను జమ చేయడం, స్టీల్ వైర్ బ్రష్తో బీడ్ను శుభ్రం చేయడం, ఏదైనా సర్ఫేస్ డిఫెక్ట్స్ కోసం వెల్డ్ను ఇన్స్పెక్ట్ చేయడం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.